ఇండియాలో రైల్వేకు గిరాకీ ఎక్కువనే చెప్పాలి. సుఖవంతమైన ప్రయాణంతో పాటు తక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఎక్కువ మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. నిత్యం లక్షల మంది రైల్వే సేవలను వినియోగించుకుంటున్నారు. మరోవైపు ఇండియన్ రైల్వే కూడా ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకుంటోంది. టెక్నాలజీకి అనుగుణంగా కొత్త రైళ్లను తీసుకొస్తోంది. ఇప్పటికే వందే భారత్ రైళ్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సెమీ స్పీడ్, హై క్లాస్ సదుపాయాలతో ప్రయాణికులు వేగంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అంతేకాదు త్వరలోనే వందే భారత్లో స్లీపర్ సేవలు, బుల్లెట్ రైళ్లు, హైడ్రోజన్ రైళ్లను కూడా కేంద్రం అందుబాటులోకి తెస్తోంది. తాజాగా రైల్వే శాఖ చిన్నారుల తల్లులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైళ్లలో ప్రయోగాత్మకంగా బేబీ బెర్తలను తీసుకొచ్చామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో వెల్లడించారు. చిన్నపిల్లలతో కలిసి ప్రయాణించే తల్లులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు బేబీ బెర్తలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. లక్నో మెయిల్లో 2 బేబీ బెర్తలను ప్రయోగాత్మకంగా తీసుకొచ్చామని అన్నారు. ఒక కోచ్లో 2 దిగువ బెర్తులకు బేబీ బెర్తులను అమర్చామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. వీటి నుంచి వచ్చే ఫీడ్బ్యాక్లో రైల్వే శాఖపై ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ బేబీ బెర్తుల ఏర్పాటు వల్ల సామాన్లు పెట్టుకునే స్థలం కాస్త తగ్గిపోతుందని, సీట్ల మధ్య దూరం తగ్గడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయనే ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్యాసింజర్ కోచ్ల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయని, అది నిరంతర ప్రక్రియ అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. బేబీ బెర్తలను ప్రత్యేకంగా చిన్నారుల కోసం రెడీ చేసింది రైల్వే శాఖ. చిన్నపాటి పడకలు లోయర్ బెర్తలకు అటాచ్ అయి ఉంటాయి. రైళ్లలో ప్రయాణించే సమయంలో చిన్నారుల తల్లులు పిల్లలను బేబీ బెర్త్ ద్వారా తమ పక్కనే పడుకోబెట్టుకోవచ్చు. బేబీ బెర్త్ తీసేయడానికి వీలుగా కూడా ఉంటుంది. మడిచి లోయర్ బెర్త్ కిందకు పంపించవచ్చు. రైళ్లలో ప్రయాణం సమయంలో బేబీ బెర్తుల వల్ల చిన్నారుల తల్లులు సురక్షిత భావంతో ఉంటారని అధికారులు చెబుతున్నారు.